హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజితాక్ష వ్లాగ్స్. ఈరోజైతే మరొక కొత్త ప్రోడక్ట్తో మీషో అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఏంటబ్బా అది కొత్త ప్రోడక్ట్ అంటే ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది, అవసరమైంది అనమాట. ఇప్పుడైతే వరుసగా అన్ని పండుగలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళందరూ పూజలు, నోములు, వ్రతాలు అసలు మామూలు కాదండి. ప్రతిరోజు పండగ అనమాట. సో ముఖ్యంగా శ్రావణ శుక్రవారం నాడు అంటే రెండో శుక్రవారం అమ్మవారి దగ్గర చీర జాకెట్ ముక్కతో పాటు బ్యాంగిల్స్ కూడా పెడతారు. అలాగే అమ్మవారిని కూడా రకరకాలుగా అలంకరణ చేస్తూ ఉంటారు. సో అయితే ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వాళ్ళకి తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా ఒక జాకెట్ ముక్క, కొన్ని బ్యాంగిల్స్ ఇస్తూ ఉంటాం. అంటే కొంతమంది అయితే డజన్ బ్యాంగిల్స్ ఇస్తారు, మరి కొంతమంది అయితే టూ బ్యాంగిల్స్ ఇస్తారు, కొంతమంది అయితే ఒక 3 కలర్స్ అంటే ఎల్లో, రెడ్, గ్రీన్ ఇలా వచ్చేటట్టు కూడా మిక్సింగ్ చేసి ఇస్తారనమాట. సో మనకి ఏ విధంగా అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కాంబో ప్యాక్ తీసుకున్నానండి నేనైతే. ఈ కాంబో ప్యాక్ నాకు చాలా తక్కువ పడింది. నేను పక్కన పిక్ కూడా సెండ్ చేస్తాను చూడండి. మనం ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ బయట తీసుకుంటే డజన్ బ్యాంగిల్స్ వచ్చేసి 200 కంపల్సరీగా పడతాయండి. అట్లీస్ట్ 150 అని పడుతుంది. అయితే ఇప్పుడు మీషోలో కొత్తగా వచ్చిన డిజైన్ అనమాట ఇది. ఇంతవరకు అయితే అసలు ఈ డిజైన్ బ్యాంగిల్స్ లేవు అనమాట. సో బయట ఎక్కడైనా మీరు చూసున్నా కూడా పర్చేజ్ చేస్తుంటే ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇక్కడైతే కాంబో ప్యాక్ కాబట్టి చాలా తక్కువ అయితే పడింది. ఇక్కడైతే చూడండి, పక్కన పిక్ సెండ్ చేశాను. 6 కలర్స్ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. అయితే దీని కాస్ట్ వచ్చేసి 444 రూపీస్, 444 అండి. భలేగా ఉందనమాట. అసలు ఇంత తక్కువ కాస్ట్లో 6 కలర్స్, అందులో కాంబో ప్యాక్ రావటం అనేది చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను బయట బ్యాంగిల్స్ కొనడానికి వెళ్ళినప్పుడల్లా చెక్ చేస్తానండి రేట్లు. అయితే మెయిన్ నార్మల్గా స్టోన్స్ వచ్చి ఉంటాయండి బ్యాంగిల్స్, అవి 200 ఉన్నాయన్నమాట. సో వాటిల్లో కొన్ని 10 బ్యాంగిల్సే వస్తాయి, 12 రావండి. అయితే ఇక్కడ ప్రతి దానికి నేను చెక్ చేశాను, 12 బ్యాంగిల్స్ వచ్చాయి. అయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చిన తర్వాత మనం మెయిన్ చెక్ చేసుకోవాలి ఏమైనా డ్యామేజ్ ఉందా అనేది. అందులోనూ గాజ్ ఐటమ్ అయితే మరీ చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం పెట్టిన ప్రతి రూపాయి వాల్యుబుల్ కాబట్టి, సో మనం కాస్ట్ పెట్టాము, అయ్యో బ్యాంగిల్స్ ఇలా డ్యామేజ్ అయ్యాయి అనేది మనకి ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా ఉండాలంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. సో అయితే ఇక్కడ మీషోలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి ఈ ప్రోడక్ట్ వద్దనుకున్నా కూడా రిటర్న్ పెట్టేసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, ఆన్లైన్ పేమెంట్ ఉంది. ఆన్లైన్ పేమెంట్లో కూడా మన క్యాష్ మనకి బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, మీషో బ్యాలెన్స్లో పడుతుంది. ఎలా అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ముందుగా నేను పింక్ కలర్ అయితే తీసి చూపించాను కదా, ఇలా 6 కలర్స్ వేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇవైతే బ్లూ కలర్ అనమాట, రిన్ బ్లూ కలరు, సారీ డార్క్ బ్లూ అనమాట. ఇవి ఊరికి అలా వేసుకొని చూపిస్తున్నానండి. అంటే ఇలా వేసుకోవాలని కాదు, మనం మ్యాచింగ్గా వేసుకోవచ్చు. ఇప్పుడు శారీస్ ఉంటాయి మనకి, ఇంట్లో ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాము. సో మ్యాచింగ్ వేసుకోవాలి అనుకుంటే సెట్ చేసుకుంటాం అనమాట. సేమ్ కలర్స్ కావాలన్నా సేమ్ వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డార్క్ బ్లూ ఇలా పింక్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా వేసుకొని మీకు ఊరికి అలా చూపిస్తున్నాను. సెట్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఇక్కడ మీకు ఇంకొక సెట్ కూడా చూపిస్తాను. అయితే ఇంతవరకు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తూ ఉన్న వాళ్ళు లైక్ చేయకపోతే ఒక స్మాల్ లైక్ అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గ్రీన్ అనమాట. అసలు నాకైతే చాలా చాలా ఇష్టం అండి గ్రీన్ కలర్ అంటే. ఎందుకంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది గ్రీన్ చూడగానే. చూడండి, అసలు బ్యాంగిల్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. స్టోన్స్ కూడా ఎక్కడ ఊడిపోలేదన్నమాట, ఏది డ్యామేజ్ అయితే లేదు. సో అన్నీ కూడా ఇలా వేసుకొని మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే మీరు చూడాలి కదా, ఎక్కడైనా డ్యామేజ్ అయ్యి ఉంటే అది చిట్లిపోయి కింద పడిపోతుంది. సో నేను ఆల్రెడీ ఒక్కొక్క బ్యాంగిల్ కూడా చెక్ చేశాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. చూడండి, ఇది గ్రీన్ కలర్లో మనం ఇలా సెట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంటాయండి కలర్స్ అన్నీ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ కలర్స్ ఇవి. ఏ కలరు కూడా మనకి వద్దు అని చెప్పి పక్కన పెట్టడానికి అస్సలు వీలుండదు.
చూశారు కదండి, ఈ విధంగా రెడ్ గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్లో అదొకటి ఇదొకటి మిక్సింగ్ చేసి వేసుకుంటే అసలు భలేగా ఉంటాయండి. వీటికి సైడ్ బ్యాంగిల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట. అవి కూడా మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది. చూడండి ఎంత అందంగా ఉందో. సేమ్ బ్యాంగిల్స్కి ఇలా మిక్సింగ్ చేసి వేసుకుంటే అసలు ఎంత బాగున్నాయి కదండి. ఏదైనా చేతికి నిండుగా బ్యాంగిల్స్ ఉంటేనే అందం అండి. చూడండి, నేను ఇక్కడ ఒక చేతికి ఇలా వేసి మీకు చూపిస్తున్నాను. చూశారు కదా రెండు కూడా ఎలా ఉన్నాయో అసలు. అయితే ఇక్కడ మీకు కొన్ని బ్యాంగిల్స్ చూపిస్తున్నాను, 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. ఈ విధంగా కూడా మనం సెట్ చేసి వేసుకోవచ్చు. చూశారు కదండి, ఇలా వేసుకోవచ్చు అనమాట. అటు ఇటు 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ పెట్టి వేసుకోవచ్చు అనమాట. ఇంకా బాగుంటాయి అనమాట ఇలా వేసుకుంటే బ్యాంగిల్స్. నాకైతే బాగా నచ్చిందండి. చూడండి ఇంకా నిండుగా ఉందన్నమాట. ఏ విధంగా వేసుకున్నా అసలు బ్యాంగిల్స్ అందంగా ఉంటాయి. ఇక్కడ మరొక 1 గ్రామ్ గోల్డ్ ఇంకొక డిజైన్ అనమాట. ఇది మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. చూడండి అసలు ఎంత బాగున్నాయో అసలు. ఏదైనా మనం సెట్ చేసి వేసుకునే దానిలోనే ఉంటుందండి. ఇంకా శారీ మ్యాచింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత నిండుగా ఉన్నాయో బ్యాంగిల్స్. ఇక్కడ చూశారు కదండి, ఇది రిన్ బ్లూ కలర్ అనమాట. అయితే కెమెరా దగ్గరకు పెట్టి చూపిస్తే సేమ్ కలర్ కనిపిస్తుంది, కొంచెం దూరం నుంచి అయితే కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇవైతే రిన్ బ్లూనేనండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఏది కూడా డ్యామేజ్ అయితే లేదండి అసలు. ఇలా వేసేసుకొని వీటిల్లో మళ్ళీ మనం పింక్ కలర్, రెడ్ లేకుంటే గోల్డ్ కలర్ ఉంటే అసలు ఎందులో అయినా వేసుకోవచ్చండి. అసలు ఆలోచించే పనే లేదనమాట. చూడండి ఇక్కడ గోల్డ్ కలర్కి పైన ఇలా ఉంటుంది కదా డిజైన్, ఇవి లీవ్స్ లాగా ఉన్నాయన్నమాట. అవి రెండు ఊడాయి. ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లం అయితే ఏం అవసరం లేదండి, రిటర్న్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం కొంచెం గమ్ అప్లై చేసి అంటించేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాంటి చిన్న ప్రాబ్లంకి అయితే నేను అస్సలు రిటర్న్ పెట్టను. ఏదైనా డ్యామేజ్ అయ్యి ఉంటే మనం పెట్టొచ్చు. ఇది డ్యామేజ్ కాదు, జస్ట్ పైన కొంచెం లీవ్స్ లాంటివి ఊడిపోయాయి అనమాట. సో అంత పెద్ద బాక్స్ చాలా స్టిఫ్గా వచ్చినప్పుడు కంపల్సరీగా ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయండి. చూడండి ఇక్కడైతే మీకు వేసుకొని చూపిస్తున్నాను. సో ఈ విధంగా వేసుకోవాలని అయితే కాదండి, జస్ట్ ఊరికే అలా వేసుకొని చూపిస్తున్నాను. ఇప్పుడైతే మీ కలర్ కాంబినేషన్ మిక్సింగ్ చేసి చూపిస్తాను మెయిన్గా. సో ఇక్కడ చూడండి, అటు బ్లూ, ఇక్కడ గోల్డ్ కలర్, ఇటు అయితే పింక్ కలర్ అనమాట. సో రెడ్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత నిండుగా ఉన్నాయో. 3 కలర్స్ ఈ విధంగా వేసుకున్నా చాలా నిండుగా ఉంటాయి కదా. నాకు అస్సలు ఆరాటం ఆగట్లేదండి తీసి చూపించేదాకా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంకా బ్యాంగిల్స్ ముందుంటే రకరకాలుగా వేసుకొని చూపించాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.